చేయాలి పరిశుద్ధ తోమ దేవాలయానికి, పరిశుద్ధ తోమ దేవాలయానికి చేయాలి. ఏలపోలు గ్రామానికి చిచ్చులు పెట్టొద్దు, ఏలపోలు గ్రామానికి చిచ్చులు పెట్టొద్దు. ఏలపోలు గ్రామంలో వాళ్ళ మధ్య చిచ్చులు పెట్టొద్దు. ఏలపోలు గ్రామంలో వాళ్ళ మధ్య చిచ్చులు పెట్టొద్దు. ఏలపోలు గ్రామంలో రాజకీయం చేయొద్దు. ఏలపోలు గ్రామంలో రాజకీయ విభేదాలు తేవద్దు. ఏలపోలు గ్రామంలో అండి. పాత్రికేయ మిత్రులకు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సంఘస్థులకు, వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శుభములు. ప్రాముఖ్యంగా విద్యానగరం చర్చిలో ఆ ప్యారిష్ కింద విద్యానగరం అని, ఏలపురోలు, అలాగే గంగినేని, ఇతర కౌలూరు, ఇతర ప్రాంతాలు దీని కింద ఉన్న ప్యారిష్లు ఉండేవి. అయితే దాదాపుగా 150-200 సంవత్సరాల క్రితమే ఇక్కడ పాఠశాల ఉండేది, ఇక్కడ స్కూల్ ఉండేది, మామూలుగా చర్చి ఉండేది. ఆ క్రమంలో సంఘం డెవలప్ అవటం మూలన ఇక్కడ స్థానికంగా పనిచేస్తున్న బాబురావు గారు సంఘాన్ని ఉజ్జింపజేసి నూతన మందిరం నిర్మాణం కొరకు సహకరించాలన్నప్పుడు గ్రామస్తుల సహకారంతో, అలాగే పెద్దల సహకారంతో, పూర్వం ఉన్నటువంటి ఎంపీ గారి నిధులతో ఇక్కడ దేవాలయ నిర్మాణం జరిగింది. దానికి ఇది సిఎస్ఐకి సంబంధించినటువంటి స్థలమే ఇది. దీనికి సంబంధించిన పేపర్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఆ మధ్య కాలంలో ఇక్కడ దీన్ని సహకరిస్తున్నామని చెప్పి నమ్మి, ప్రజలను నమ్మించి కొన్ని లక్షల రూపాయలు మరి సంఘానికి తెలియకుండా, ఇక్కడ పాస్టర్లకు తెలియకుండా కొంత వసూలు చేసి కొంత చర్చికి ఇచ్చిన తర్వాత నాకు ఇక్కడ డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి మాజీ సర్పంచ్ అయినటువంటి లక్ష్మణరావు గారు ఈ సంఘస్థులను కానివ్వండి, ఇక్కడ ఉన్న పాస్టర్ని బ్లాక్మెయిల్ చేసి, మీరు మాకు డబ్బులు ఇవ్వకపోతే నేను పోలీస్ స్టేషన్లో కేసు పెడతాను, ఇది నాకు సంబంధించింది, ఇది సిఎస్ఐకి సంబంధించింది కాదు, ఇది దేవాలయం కాదు, కమ్యూనిటీ హాల్గా మేము ఎంపీ గారి నిధులు తీసుకొచ్చామన్నారు. మంచిదే. గవర్నమెంట్ ఏం చేశారంటే ప్రజలని ఉద్దేశించి వారు ఆరాధన జరుపుకోవడానికి లేదా ఇంకా కార్యక్రమాలు జరుపుకోవడం కోసమే మంచి ఉద్దేశంతోనే ఎంపీ గారు కానివ్వండి, అప్పుడున్నటువంటి ఉమామహేశ్వరి కానివ్వండి, ఇంకెవరన్నా పెద్దలు కానీ దాతలు సహకరించారు. అలాగే సంఘస్థులు కూడా సిమెంట్ కట్టలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వారి శ్రమ ఉంది, వారి ధనం ఉంది, వారి ప్రయాసం ఉంది, వారి ప్రార్థనలు ఉన్నాయి దేవాలయంలో. ఇలాంటి సందర్భంలో ఆ లక్ష్మణరావు అనేటువంటి ఆయన కులాలు, మతాలు అని చెప్పేసి అని వీటిని డెవలప్ చేసి అధికారులని మభ్యపెట్టి, ఇది ఇక్కడ ఆరాధన జరగడానికి ఇది మందిరం కాదు, ఇది కమ్యూనిటీ అని చెప్పేసి అని ఎండిఓ గారితోనూ, ఎంఆర్ఓతోనూ, ఇతర అధికారులతో మమేకమయ్యి తప్పుడు ఆలోచన చేసి మందిరాన్ని రోజు తాళాలు వేయాలని ఆలోచన కలిగి ఉన్నామని చెప్పేసి అని గతంలో ఆ ఎండిఓ దగ్గరికి పిలిపించారు. కాబట్టి ఇది దేవునికి సంబంధించినటువంటి ప్రజలు చెడు మార్గంలో నుండి మంచి మార్గంలో రావటం కొరకు, ఏమంటే ఆరాధన చేసుకోవటం కొరకు, క్రైస్తవుల యొక్క ఆత్మ గౌరవాన్ని, క్రైస్తవుల యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేటువంటి మందిరమే కానీ ఇక్కడ ఎలాంటి చెడు కార్యాలు లేదా ఇతర సంఘ విద్రోహ కార్యాలకు పాల్పడేటువంటి సంస్థ కాదు. ఇది మందిరమే తప్ప దేవుని ఆలయానికి ఆరాధన చేసుకునే మందిరం. కాబట్టి దీన్ని వేరే విధంగా భావించిన ఆ లక్ష్మణరావు దురుద్దేశంతో ఇప్పటికే పెద్దల దగ్గర 2-3 లక్షల రూపాయలు సిఐ గారి దగ్గర, ఆ డిఎస్పీ గారి దగ్గర, స్థానిక ఎస్ఐల సమక్షంలోనే వీళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకున్నారు. మళ్ళా ఇప్పుడు మాకు డబ్బులు కావాలని ఒత్తిడి మీదనో, లేదా ఇక్కడ కులాల మధ్య లేదా రాజకీయ విభేదాలు సృష్టించాలని కేవలం ఆ రాజకీయ ఉద్దేశంతో మాత్రమే దేవాలయం మీద తన దురుద్దేశాన్ని కలిగి చేస్తున్నాడు. కాబట్టి ఇది ప్రజలు గమనించి లేదా అధికారులు గమనించి ఇక్కడ ఏలపురోలు సంఘంలో ఉన్నటువంటి ప్రజలు ఆరాధన చేసుకోవడం కొరకు అందరూ సహకరించాలి. ఇది ప్రశాంతమైన వాతావరణం. క్రైస్తవుల వివాదాలకు పోయేళ్ళు కాదు, తగాదాలకు పోయేళ్ళు కాదు. మేము శాంతియుతంగా మా విషయాన్ని ఇక్కడ మేము ఆరాధన చేసుకుంటాం, దీనికి తాళాలు వేయొద్దు. ఇది విషయాన్ని గమనించాలని అధికారులకు మేము సూచన తెలియజేస్తున్నాం. మా విషయంలో సహకరించాలని ప్రార్థన పూర్వకంగా కోరుతున్నాం. కోర్టు సంబంధించి కంటెంప్ట్ కూడా పడిందని కోర్టు ఆదేశాల మేరకే అధికారులందరూ కూడా దీన్ని తాళం వేసే ప్రయత్నం చేస్తారన్నారు. మరి కోర్టు సంబంధించిన ఆదేశాలు అధికారులు పాటించాలి కదా. ఇది సంవత్సరం క్రితం జరిగిందండి. మరి ఆ సంవత్సరం క్రితం ఎప్పుడు కనపడలే మరి ఆయన. మరి కోర్టు ఆదేశాల మేరకు అంటే మీరేమన్నా మళ్ళీ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందా? ఆశ్రయిస్తాం, న్యాయం కోసం వెళ్తాం.
న్యాయం పొందేందుకు న్యాయస్థానానికి రావడం. చెప్పమ్మా చెప్పు. న్యాయం చేయాలి పరిశుద్ధ తోమా దేవాలయానికి. ఆగండి సార్, ఆగండి ఒకసారి ఆగండి. పరిశుద్ధ తోమా దేవాలయానికి. కమ్యూనిటీ హాల్ అని ఏదో బిల్లు తీసుకొచ్చింది మహా అయితే 3 లక్షలు 4 లక్షలు ఉన్నది కానీ అంతకు మించి ఉండదు. ఈ చర్చిలో ప్రతి ఒక్క రూపాయి మా సంఘస్థులు అందరం కలిసి, అది 100లో కావచ్చు, లక్షల్లో కావచ్చు, ప్రతి ఒక్క రూపాయి మేము వేసుకొని కట్టుకున్నాం. కమ్యూనిటీ హాల్ అయితే ఎవరు అంత ఇదిగా వేసి పెట్టరు. ఎందుకంటే ఇక్కడ అందరూ కూలి పనులు చేసుకునే వాళ్ళు తప్ప ఎవరు పెద్ద పెద్ద ఉన్న వాళ్ళు, ఉద్యోగాలు జాబులు చేసే వాళ్ళు కాదు. మా సంఘం అనుకొని మేము రూపాయి వేసుకొని పోగేసుకున్నాం. ఇప్పుడు ఈ రోజు ఇలా రోడ్డు మీద పడ్డామంటే మా సంఘం అనుకొని పడ్డాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికో ఏదో బాధ వచ్చిందని ఎవరు రారు. ఇది సంఘం కాబట్టి అందరం కలిసి మేము కూర్చున్నాం తప్ప వేరేదనుకునైతే అసలు మేము రాలేదు. ఇంకొకటి ఏంటంటే ఇది 2021 డిసెంబర్ 18న ఇది ఓపెనింగ్ అయింది. ఓపెనింగ్ ఏమి చిన్నగా ఏం అవ్వాల, కొన్ని వేల మందికి భోజనాలు ఏర్పాటు చేసుకొని అందరిని పిలుచుకొని మేము చేసుకున్నాము. ఇలాంటి చేసుకున్నప్పుడు ఆ రోజు ఏం చేశారు, ఇప్పుడు ఏదో అయిందని కాదు, ఆ రోజు ఏం చేశారు, ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది ఓపెనింగ్ అయ్యి. ఆ రోజు ఏం చేయకుండా మనసులో ఏదో ఉద్దేశం పెట్టుకొని అయితే ఏం చెయ్యొద్దు. ఒకటి మేము కోరుకునేది ఏంటంటే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మాకు న్యాయమే చేయాలి, అంతకు మించి మేము ఏం కోరుకోవట్లా. ఎక్కడెక్కడో క్రైస్తవుల మీద దాడులు జరుగుతుంది. అలాంటి దాడులు ఈ యొక్క చిన్న గ్రామంలో దేని వలన జరుగుతుంది? ఎవరు వచ్చినా, ఏ ఎమ్మెల్యే గారు వచ్చినా, ఏ ముఖ్యమంత్రి గారు వచ్చినా మేము కోరుకునేది ఏంటంటే మాకు న్యాయం కావాలి. అదొకటే మేము కోరుకుంటున్నాం, అంతకు మించి మాకు ఏదొద్దు. మా సంఘం మాకు కావాలి, ఎందుకంటే మేము రూపాయి పోగేసుకొని కట్టుకున్న సంఘం మాత్రం కాబట్టే మాకు కావాలి. మా చర్చి మాకు కావాలి, అంతకు మించి మాకు ఏదొద్దు. ఒకవేళ ఇది కమ్యూనిటీ హాల్ అంటున్నారేమో, కమ్యూనిటీ హాల్ గానే మాకు ఇది ఈ కులాలకు ఒక కమ్యూనిటీ హాల్ కట్టుకోవచ్చు అన్నారంట. కులాల కింద సరే, ఇది మా కులానికి మాకు ఈ యొక్క కమ్యూనిటీ హాల్ మేము సంఘంగా ఉపయోగించుకుంటాం తప్ప వేరేలాగైతే ఎవరు ఉపయోగించుకో. మేము సంఘంగానే అనుకుంటున్నాము, ప్రార్థనలు చేసుకుంటున్నాము, ఎన్నో ఉపవాస ప్రార్థనలు ఎంతో మంది సంఘం మేము కూడుకొని చేసుకుంటున్నాం కాబట్టి మాకు సంఘమే కావాలి తప్ప మాకు కమ్యూనిటీ హాల్ అయితే వద్దు.